హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలనాటి రుచులు. ఈరోజు మన ఛానల్లో బెండకాయతో ఫ్రై. బెండకాయ కర్రీ చేసేటప్పుడు జిగురు వస్తూ ఉంటుంది కదా. సో ఆ జిగురు అనేది రాకుండా చిన్న టిప్ చెప్తానండి. సో అది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బాణలు తీసుకున్నాను. అందులో ఆయిల్ తక్కువే పడుతుంది, ఆయిల్ ఏం ఎక్కువేం అవసరం లేదు. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు వేసుకుంటున్నాను. కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయలను కూడా వేసేసుకొని ఇది హై ఫ్లేమ్లోనే పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. సో సాల్ట్ ఇప్పుడే వేయకూడదు, పసుపు కొంచెం వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. సో 2 మినిట్స్ తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో మూత తీసిన ప్రతిసారి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. సో ఒక 2-3 మినిట్స్ తర్వాత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టి మూత పెట్టేయాలి. ఇలా మగ్గేంత వరకు మూత తీసిన ప్రతిసారి హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం వేయించాలండి. చూడండి, జిగురు అయితే రావట్లేదు. మామూలుగా అయితే బెండకాయ జిగురుగా ఉంటుంది కదా. సో కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. దీంట్లో మజ్జిగ, పెరుగు ఏం వేసుకోని అవసరం లేదండి. చాలా చాలా బాగా వస్తుంది. నాన్ స్టిక్ బాణలే కాదు, ఏ బాణల్లో అయినా బాగా వస్తుంది. సో రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగా వచ్చింది. ఫైనల్గా నేను కారం కూడా వేసుకొని కలిపేసుకుంటున్నాను. చూడండి, బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగా వచ్చింది కదా. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.